ఏపీ డోక్రా మహిళలకు శుభవార్త. ప్రభుత్వం 50,000 ఉచితంగా, నెలకు 20,000 సంపాదించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డోక్రా మహిళల కోసం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలకు ఉచితంగా ఎగ్ కార్డులను అందిస్తుంది. తొలి విడతలో 250 ఎగ్ కార్డులను పంపిణీ చేశారు. అంతేకాదు డోక్రా సంఘాల లావాదేవీల కోసం మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ను కూడా తీసుకురానున్నారు. దీని ద్వారా మహిళలకు ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకుంటారు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక లైక్ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డోక్రా మహిళల కోసం మరో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిరు వ్యాపారాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం డోక్రా మహిళలకు సహాయం చేస్తుంది. దీనికోసం 50,000 విలువైన ఎగ్ కార్డులను ఉచితంగా అందజేస్తుంది. పోషకాహారం లోపాన్ని తగ్గించడానికి కోడిగుడ్ల వాడకాన్ని పెంచాలని చూస్తున్నారు. అందుకే నేషనల్ ఎగ్ ఆర్డినేషన్ కమిటీ నెక్తో సెర్ప్ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. 2025-26 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి ఎగ్ కార్డులను ఇవ్వనున్నారు. మొదటి విడతలో భాగంగా నెక్ మొత్తం 250 ఎగ్ కార్డులను సరఫరా చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు డైరెక్టర్ల కాన్ఫరెన్స్లో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు లబ్ధిదారులకు ఎగ్ కార్డులను అందించారు. ఒక్కో ఎగ్ కార్డు విలువ 35,000 కాగా దీంతో పాటు గుడ్లతో రకరకాల వంటకాలు చేయడానికి అవసరమైన వస్తువులు కూడా ఇస్తారు. వాటి విలువ 15,000 కలిపి 50,000 విలువ ఉంటుంది. ఈ ఎగ్ కార్డుల ద్వారా డోక్రా మహిళలకు నెలకు 20,000 వరకు సంపాదించవచ్చని సెర్ప్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎగ్ కార్డుల ద్వారా డోక్రా మహిళలకు సహాయం అందిస్తుందని, వారు స్వయం ఉపాధి పొందవచ్చు అని అంటున్నారు అధికారులు. డోక్రా సంఘాల లావాదేవీల్లో పారదర్శకత పెంచడానికి, మహిళలకు ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించడానికి ఒక కొత్త కార్యక్రమం మొదలు కానుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ ఆధ్వర్యంలో మన డబ్బులు మన లెక్కలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ కూడా రానుంది. ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు మంగళగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు అధికారుల సమావేశంలో తెలిపారు. డోక్రా మహిళలు తీసుకునే రుణం, నెలవారీ చెల్లింపులు, వడ్డీ రేట్ల గురించి ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రతి సంఘం సభ్యురాలికి సమాచారం అందుతుంది. దీని ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత అవగాహన పెంచుకుంటారని చెబుతున్నారు అధికారులు. ఏడాదికి 2.50 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేలా ముందడుగు వేయాలన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు. రైతు ఉత్పాదక సంస్థలను కేంద్రం నిధులు ఇస్తుందని, వాటిని బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో వీటిని బలోపేతం చేసి ఎక్కువ నిధులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో డోక్రా గ్రూపుల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, దీనికోసం 30,635 కోట్ల వార్షిక రుణం ప్రణాళికతో సెర్ప్ ముందుకు సాగుతుందన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.